నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారికి వారి అమ్మగారికి జరిగిన అవమానం గురించి మనందరికీ తెలిసిందే. భారతదేశంలో మహిళలకు ఎంత గౌరవం ఇస్తారో, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల దగ్గర నుంచి నాయకులందరూ కూడా స్త్రీ శక్తి పేరుతో సంక్షేమ పథకాలు పెట్టి స్త్రీలను గౌరవిద్దాం అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా అదే పార్టీకి చెందిన కొంతమంది నాయకులు స్త్రీలకు సంబంధించి మహిళలకి సంబంధించి మాట్లాడిన మాటలు ఈరోజు సభ్య సమాజంలో మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని మరొకసారి తేటతెల్లం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అని అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో స్టార్. ఆయన ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న ఆయన తల్లిగారికే ఈరోజు రక్షణ లేదు అని అనుకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలోనూ చర్చగా నడుస్తున్న నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆయన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ గుత్తా ధనుంజయ నాయుడు గారు. ఆ రోజు ఏదైతే ఫోన్ కాల్ నడిచిందో అది ధను గారితోనే ఒకసారి మాట్లాడదాం. ఏమన్నారు అంటే ఆ రోజు ఏం జరిగింది. నమస్తే అండి. నమస్కారం. ధనుంజయ గారు, సాధారణంగా మనము మహిళలకు ఇచ్చే గౌరవం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాకి సంబంధించిన ఒక కాన్వర్సేషన్ అది. అందులోకి అనూహ్యంగా వాళ్ళ తల్లిగారు వచ్చారు. మనం పదే పదే ఈ మాట తీయడం కూడా సభ్యత కాదు. కాకపోతే ఈరోజు మహిళల పట్ల జరుగుతున్న ఒక వివక్ష కావచ్చు, లేకపోతే అగౌరవపరచడం గురించి కావచ్చు, మరొకసారి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? ఆ సంభాషణ సోషల్ మీడియాలో విన్నాం మేము. ఏం జరిగింది? గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అర్లీ మార్నింగ్ నాకు కాల్ చేయడం జరిగింది. ఓకే. 4 o'clock మూవీ బెనిఫిట్ షో అనంతపూర్లో ఉంది. మొత్తం ఆల్ థియేటర్స్ మొత్తం మేము అంగరంగ వైభవంగా మేము చేసుకుంటున్నాము. 2:15 ఆ టైం, బట్ 2:30 నుంచి 3:30 ఆ టైంలో ఎమ్మెల్యే గారు కాల్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2:30 లేకపోతే తెల్లవారుజాము 2:30 నుంచి 3:30 మధ్యలో కాల్ చేశారు. అంటే అది ఒక మిడ్ నైట్ కదా. ఇప్పుడు సినిమా లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఆదమర్చి నిద్రపోయే టైం. ఆ టైంలో మీకు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది? అది అతనికి తెలియాలండి. ఓకే, మీకే ఎందుకు కాల్ చేశారు? అదే నాకు అర్థం కాలేని పరిస్థితిలో నేనున్నాను. ఇప్పుడు యాక్చువల్గా మేము ప్రతి ఎన్టీఆర్ సినిమాకి దగ్గరుండి మొదటి నుంచి, ఎన్టీఆర్ అనే కాదు బాలకృష్ణ గారు కూడా చేస్తాము. కానీ నేను మొదటి నుంచి ఎన్టీఆర్ గారు ప్రతి సినిమాకి దగ్గరుండి ఫ్లెక్స్లు కట్టడం అయితేనేమి, వివిధ మొత్తం అంగరంగ వైభవంగా మా హీరో గారి సినిమా అంటే మేము అక్కడే పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. మామూలుగా మేము ఆ హడావిడిలో ఉన్నాము. ఆ టైంలో ఎమ్మెల్యే గారు కాల్ చేయడం జరిగిందండి. ఓకే, ఏమన్నారు? సినిమా ఎట్లా ఆడుతుంది మామూలుగా ఫస్ట్ దాని సినిమా పడుతుందా అనేది 4 o'clock పర్మిషన్స్ అన్నీ వచ్చాయని. పర్మిషన్స్ స్టేట్ గవర్నమెంటే పర్మిషన్స్ ఇచ్చిందన్న, రేట్స్ కూడా జీవో ఇచ్చింది. సినిమా పడుతుందన్న. సినిమా పడదనేసి నేను మాట్లాడకూడదు మీడియా ఉంది, నన్ను అనరాని భాషలతో నన్ను తిట్టడం కూడా జరిగింది. నేను అడిగన్నా, వద్దన్నా ఎందుకు, మనకి స్టేట్ వైడ్ సినిమా పడుతుంది కదా, ఇది మనకి ఎందుకు అన్నదంటే నాకు అవసరమే కదా అనేసి అన్నారు. నేను ఒకటే చెప్పాను, వద్దన్నా నన్నే తిట్టారు. మా అభిమాన హీరో నందమూరి తారక రామారావు గారి తల్లిని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. మా అమ్మనన్నా ఒకటే, ఎన్టీఆర్ గారు అమ్మనన్నా ఒకటే. మేము మొదటి నుంచి బై బర్త్ నందమూరి కుటుంబంతో నడుచుకుంటూ వస్తున్నాం. అనంతపూర్ జిల్లాలో కానీ తెలుగు స్టేట్స్లో ఎవరు అడిగినా ధను అంటే నందమూరి అభిమాననే ఎవరైనా చెప్తారు. అంటే మీరు అంటే మొదటి నుంచి తెలుగుదేశం అభిమానే మీరు? నందమూరి ప్లస్ పార్టీ. ఓకే, మొదటి నుంచి మనం పార్టీ లైన్లో ఉన్నాము. ప్లస్ అదేవిధంగా మా అభిమాన హీరో ఎన్టీఆర్తో కూడా ట్రావెల్ అవుతున్నాం. ఎందుకంటే మా పెద్ద ఆయన రామారావు గారు పెట్టిన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న పార్టీ అనే ఉద్దేశంతో మేము పార్టీ లైన్లో ఉన్నాము, పార్టీకి పనిచేస్తున్నాము. ప్లస్ అలాగే ఇక్కడ ఎన్టీఆర్ గారికి మా అభిమాన హీరో సినిమాలు వచ్చినా ఏమొచ్చినా జన్మదిన వేడుకలు కానీ ఇంకోటి మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అంటే ప్రతి ఈవెంట్ని మీరు సెలబ్రేట్ చేస్తుంటాం.
అంటే ఓన్లీ నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్సే సెలబ్రేట్ చేస్తారా? అది రాజకీయంగా అంటే మీరు రాజకీయాలలో కూడా అక్కడ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఒకవేళ పార్టీ ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే దానికి కూడా మీరు పనిచేస్తారా? మేడం నేను విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. విద్యార్థి సంఘానికి తెలుగుదేశం పార్టీలో ఓకే 2007 నుంచి నేను పార్టీలో యాక్టివ్గా ఉన్నాను. అప్పుడు మహాలక్ష్మి శ్రీనివాస్ గారు అని అప్పుడు ఇన్ఛార్జ్ అనంతపురికి, అతను మా రాజకీయ గురువు మొదటగా. ఓకే అతను ఏదో కొన్ని వివిధ కారణాల వల్ల పార్టీ మారడం జరిగింది. కానీ మేము నమ్ముకున్న పార్టీ మా పెద్ద ఆయన నందమూరి తారక రామారావు పార్టీ అనే ఉద్దేశంతో మేము వెళ్ళలేదు. అలాగే అక్కడ మాకు లోకల్గా పరిటాల ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిన విషయమే. మొదటి నుంచి వాళ్ళతో నడుస్తున్నాము. అక్కడ సినిమా పరంగా అయితే నందమూరి కుటుంబంతో మొదటి నుంచి ఉన్నాం. అలాగే రోహిత్ గారు ఉన్నారు, రోహిత్ గారు. ఓకే రోహిత్ గారు సినిమా ఏమున్నా కూడా అక్కడ నేనే దగ్గరుండి మొత్తం నేనే చూసుకుంటాను. అంటే నందమూరి ఫ్యామిలీలో ఉన్న బాలకృష్ణ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, నారా రోహిత్ గారు కావచ్చు, ఈ నలుగురు హీరోలకి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా సినిమాలకు సంబంధించి మీరు పార్టిసిపేట్ చేస్తారు. పెద్ద ఎత్తున దానికి సంబంధించిన బ్యానర్లు కట్టడం అన్ని చేస్తూ ఉంటారు. అది మీరు నేను చెప్పడం కాదు, కానీ మీరు ఒకసారి ఎవరిని అడిగినా కూడా ఇది చెప్తారు. ఓకే, ఇప్పుడు ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం మీరు అభిమాని కాదు, నందమూరి ఫ్యామిలీకే మీరు అభిమాని. ఫ్యామిలీకి అభిమాని. ముఖ్యంగా కొంచెం ఎన్టీఆర్ గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి మా ఏజ్ ఫ్యాక్టర్ సినిమాస్ కాబట్టి నాకు మొదటి నుంచి ఎన్టీఆర్ గారు అంటే కొంచెము ఎక్కువ అభిమానం ఎక్కువ. సాన్నిహిత్యం అయితే ఉండిందా? సాన్నిహిత్యం ఏం లేదండి. ఓకే, ఏదో ఒకసారి వెళ్ళాను. మైత్రి మూవీ మేకర్స్ అని ప్రొడ్యూసర్ మా బాబాయ్ గారు రవి అనేసి యలమంచం రవి గారు, ఆయన ద్వారా ఒకసారి వెళ్ళి ఎన్టీఆర్ గారిని కలిశాను. అంత తప్ప నాకు ఎన్టీఆర్ గారితో పెద్ద సాన్నిహిత్యం ఏం లేదు, కానీ ఆయన అంటే చచ్చిపోయేంత ఉంది, అభిమానం అయితే ఉంది. ఒక్కసారి మాత్రం వెళ్ళి కలిసి ఒకసారి కలిశాను. అది కూడా నేను చిన్న అనేసి నా తమ్ముడు నాతోనే ఉంటాడు. మేమిద్దరం 1 వీక్ ఇక్కడ ఉండి అతని అపాయింట్మెంట్ కోసం ఉండి జనతా గ్యారేజ్ మూవీ అప్పుడు వెళ్ళి కలిసి వచ్చాము. అంటే అంత పిచ్చి మాకు ఎన్టీఆర్ అండి. ఓకే, యాక్చువల్గా నిన్న వార్ 2 ఈవెంట్లో కూడా డ్యాన్సులు వేసాము, ఫంక్షన్లో అంతా చూసుకున్నాము. ఈ ఫంక్షన్ చూసుకొని నిద్ర లేదు, వెళ్ళి అక్కడ ఈ సినిమా హడావిల్లో మేమున్నాము. అందులో ఎమ్మెల్యే గారు కాదు, ఈ ఇష్యూ జరిగింది. ఇప్పుడు మీరు నందమూరి కుటుంబానికే అభిమానిగా ఉన్నారు, అండ్ మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా మీరు వేరే అభిమాని. ఆ పార్టీకి సంబంధించి విద్యార్థి నేతగా కూడా మీరు పనిచేస్తున్నారు. ఎందుకు ఇంత క్లియర్ గా అడుగుతున్నాను అంటే ఇంత సానుకూలంగా మీరు ఉన్నారు అని. నా పైన 24 కేసులు పెట్టారు ఇప్పుడు గత ప్రభుత్వంలో. ఓకే, నేను రౌడీ షీటర్ కాదు, గలాట్లు చేసే వ్యక్తిని కాదు, ఓన్లీ నందమూరి అభిమాని. తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశంతో పార్టీలో పనిచేశాం. ఈరోజు మా తారక రామారావు గారిని అంటే తల్లిగారిని బాధ తట్టుకోలేకనే మేము కూడా బయటకు వచ్చాం. పార్టీ లైన్ అయితే దాటం, అది ఫిక్స్. కానీ అలాగని మా అభిమాన హీరోని దూషిస్తుంటే చూసుకుంటూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. అదే అంటున్నా, ఇప్పుడు మీరు మొదటి నుంచి టీడీపీ పార్టీకి లేకపోతే నందమూరి ఫ్యామిలీకి అభిమానులుగా ఉన్నప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే కదా సహజంగా. మరి వివాదం ఎందుకు వల్ల వచ్చింది? ఎక్కడైనప్పుడు మీరు ఒక పార్టీకి సంబంధించిన అయినప్పటికీ మీకు నాకు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, మేబీ నేను కొంత అగ్రెసివ్ అవ్వచ్చు, నా కోపం ఏదన్నా ఉంటే బయట బర్స్ట్ అవ్వచ్చు. కానీ మీరు ఫస్ట్ నుంచి నందమూరి కుటుంబానికి టీడీపీకి చాలా ఫేవర్గా ఉన్నప్పుడు వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? అది నాకే అర్థం కావట్లేదండి. ఎర్లీ మార్నింగ్ సినిమా ఉంది, మీరు కాల్ చేశారు అన్నట్టుగా మేము ఒకటి విన్నాము. లేదండి, నాకు ఎమ్మెల్యే గారే కాల్ చేశారు. ఆయనే కాల్ చేశారు, మీకే ఎందుకు కాల్ చేయాల్సిన? నాకే అర్థం కాలేదండి. ఇప్పుడు అక్కడ మా స్టేట్ కన్వీనర్ ఉన్నారు, ఓకే, నరేందర్ చౌదరి, లోకల్గా మా స్టేట్ కన్వీనర్, మా డిస్టిక్కి మెయిన్ అన్నగారు ఉన్నారు. మెయిన్ మొత్తం జిల్లా అంతా ఆయన చూసుకుంటారు మాది. మేము కూడా ఎన్టీఆర్ సినిమా వరకు అక్కడ అన్నగారితో వెళ్ళి కలిసి నా ఇలా చేస్తున్నాము అలా చేస్తున్నాము, ఈరోజు పిల్లలకి ఇది డీజే గీజే అన్ని పెట్టిస్తున్నామన్నా అని ప్రతి ఒక్కటి నరేంద్ర గారికి చెప్తాం మేము అక్కడ. అంతేగాని ఇప్పుడు నా స్థాయి, అతను నాకు ఫోన్ చేసే స్థాయి కూడా నాది కాదు. పార్టీ పరంగా చేసిన నా వేరే ఇష్యూలో నాకు చేయొచ్చు అతను. నేను ఓన్లీ ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కమిటీ మెంబర్ అంతే. నేను మొదటి నుంచి ఉన్నాను ఫ్యాన్స్లో.
కంటిన్యూ అవుతున్నా. అతను నా కూడా ఎందుకు చేశారనే నాకైతే అర్థం కావట్లేదు. సాధారణంగా కొన్ని కాల్స్ కొన్ని సందర్భాలలో చేస్తూ ఉంటారు. అవును. మేబీ ఆ టైంలో ఆయన ఏమైనా తీసుకున్నారా, ఇలా ఏమైనా ఉంటది కదా, ఆ, మీకు ఏమనిపించింది ఆ వాయిస్ విన్నప్పుడు? నేను చెప్పకూడదండి అలాంటివి, ఉమ్, కానీ అతను ఎందుకు అంత అగ్రెసివ్గా నన్ను మాట్లాడారో కూడా నాకు అర్థం కావట్లేదు. సరే నన్ను మాట్లాడినా నేను కామ్ అవుతుంటే, మా అభిమాన హీరో తల్లిగారిని అనడము చాలా బాధేసింది. మా అమ్మగారినన్నా ఎన్టీఆర్ గారి అమ్మగారినన్నా మాకు ఏ ఒకటే. ఏ అమ్మనన్నా ఏ మహిళనన్నా ఆ, మనం స్పందించాల్సింది. అవును, నాకు ఆ విషయంలో బాధ అయింది. ఓకే. నేను కొంచెం ఈ రికార్డింగ్ నాది నా మొబైల్ ఆటోమేటిక్ రికార్డింగ్. కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఇలా రికార్డింగ్ బయట పెట్టడం పద్ధతి కాదు కదా అంటున్నారు. ఇప్పుడు నేను 15 ఇయర్స్ రాజకీయాల్లో ఉన్నాను, అభిమాన సంఘంలోనూ ఉన్నాను. ఏ రోజు ఇలాంటి నేను బయటికి తీయలేదు కదా. ధను అనేవాడు ఫలానా గురించి బయట పెట్టినారని ఎక్కడ లేదు కదా. మా అభిమాన హీరోని నువ్వు తిట్టావు కాబట్టి నేను బయట పెట్టా. నేను ఏ రోజు కానీ డబ్బుకో దానికో దీనికో ఏం చేయలే కదా. మా అభిమాన హీరో తల్లిగారిని, మా అభిమాన హీరోని తిట్టినందుకే నేను రికార్డింగ్ బయట పెట్టాను. ఓకే, ఫస్ట్ ఆ రికార్డింగ్ దగ్గరకు వద్దామండి. ఇప్పుడు బయట నడుస్తున్న వర్షన్స్ లో ఇదంతా ఏఐ టెక్నాలజీతో చేసింది, నేనైతే మాట్లాడలేదు అని అంటున్నారు. అవును. ఏమంటారు దానికి? మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అది ఏ అనేసి నన్ను కూడా రికార్డు పెట్టమన్నారు. ఏమని? ఎమ్మెల్యే దగ్గర ఉన్న వ్యక్తులు, మా అన్న పేరు భానుప్రకాష్, మా అన్న కాల్ చేశారు, మా మిస్సెస్ కాల్ చేశారు, అందరికి కాల్ చేసి ఇది ఫేక్ ఆడియోని పెట్టమని చెప్పండి ఏఐ అని. ఓకే, అని వాళ్ళు మీకు ఫోన్ చేసి ఇది ఫేక్ అని చెప్పమంటున్నారు. అంటే నా ఫోన్ ఆఫ్లో ఉందండి. ఓకే, మా బ్రదర్కి దాన్ని ఎక్కడున్నాడో కనుక్కోండి, కాన్ఫరెన్స్లోకి తీసుకోండి, ఇట్లా ఏఐ అని పెట్టండి అని మా అన్న భానుప్రకాష్ అని ఇక్కడ లోకల్గా అక్కడే ఉంటారు, అతనికి కాల్ చేస్తారు, మా మిస్సెస్ కాల్ చేస్తారు. ఇప్పుడు అందరినీ మా ఫ్యామిలీని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఓహో, బెదిరింపు కాల్స్ అయితే వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ నాన్ స్టాప్ వస్తున్నాయి. ఓకే, ఎమ్మెల్యే గారి నుంచి వస్తున్నాయి, ఎమ్మెల్యే గారు బామర్ది చేస్తున్నారు. నేనైతే ఫోన్లు ఎవరు లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు ఏం తిట్టారని నేను చెప్పట్లేదు. అంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తున్నారంటే అర్థం ఏమండి? మీకు తెలియదు ఏముంది? ఇప్పుడు అది బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నా కోసం. అలాగే మా మిస్సెస్ కూడా ఇబ్బంది. మా మిస్సెస్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఓకే, ఎక్సైజ్ కానిస్టేబుల్. మా మిస్సెస్ ఆ అమ్మాయికి కాల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను దీంట్లో చేసిన తప్పేం లేదు. అతను నన్ను తిట్టి అతనే పైగా మళ్ళీ నా ఫ్యామిలీ మీద పడ్డం అనేది చాలా బాధగా ఉందండి. చెప్పుకోలేని బాధ ఉంది లోపల, కానీ బయట చెప్పుకోలేకున్నాం. ఓకే, ఇప్పుడు మా అభిమాన హీరో కోసం మేము పనిచేస్తున్నాం, పొలిటికల్గా పనిచేస్తున్నాం. అలాగని నువ్వు ఎలా పడితే అలా తిడితే పడాల్సిన అవసరం లేదు కదండి. ఓకే. ఇప్పుడు ఫోరెన్సిక్ దగ్గర కూడా ఈ ఆడియో వెళ్ళింది అని వింటున్నామండి. అవును. ఏమంటున్నారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇప్పుడు ఒకటండి, ఫోరెన్సిక్స్కి మా యూఎస్లో అభిమానులు ఉన్నారు, రావ్ ఎన్టీఆర్ అని ఒకటి పేజ్ ఉంటుంది, మీకు కూడా ఐడియా ఉండొచ్చు, రావ్ ఎన్టీఆర్ అని. వాళ్ళు కూడా ఫోరెన్సిక్ పంపించారు. పంపిస్తే ఇది రియల్, ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడారు అనేది దాంట్లో మొత్తం వచ్చింది. మొత్తం 11 పేజెస్తో ట్విట్టర్లో కూడా వీడియో పెట్టడం జరిగింది మా అభిమాన సంఘం వాళ్ళు, రావ్ ఎన్టీఆర్ అనే వాళ్ళు. ప్లస్ ఇప్పుడు ఇది పక్కన పెడితే లోకల్గా మా ఎమ్మెల్యే ఒక విచిత్రమైన ఓడి చేస్తున్నాడు. సో దీన్ని ఫోరెన్సిక్ పంపించాను, ఇది ఫేక్ ఆడియో, ఓకే, ఫోరెన్సిక్ వాళ్ళే ఇచ్చారు, సైబర్ క్రైమ్ వాళ్ళే వెంటాడుతున్నారు ఈ ఆడియో సంభాషణ బయట పెట్టిన వాళ్ళ కోసం. సరే, సైబర్ క్రైమ్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మీరు కాల్ చేసిన టైమింగ్ నాకు ఉంటుంది కదా. నా నెంబర్ కాల్ చేశారు, ఎమ్మెల్యే మీరే, సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు, నేను అదే పార్టీలో ఉన్నా. సరే ఇప్పుడు నీ నెంబర్ నా నెంబర్ ఇవ్వండి, మీరు కాల్ చేశారు నేను చేశాను, మీరేం మాట్లాడారు నేనేం మాట్లాడాను, అయిపోయింది, సిట్ అయిపోయింది. కావాలంటే అవసరమైతే ఇది ఫేక్ అని అంటున్నారు కదా. మీ దగ్గర ఉంది కదండి ఆడియో? ఓకే, ఒకసారి వినిపిస్తారా? వినిపిస్తానండి. స్టేట్ మొత్తం విన్నారు కదండి, మళ్ళీ ఏమి వినాలి? అంటే ఏను కొంతమంది ఫోరెన్సిక్ వెళ్ళారు, కొంతమంది ఫేక్ అని, కొంతమంది ఇలా రకరకాలుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో అంటే అందులో క్లియర్ కట్గా తెలుస్తుందా? క్లియర్ కట్గా ఉంటేనే కదండి బయటకు వచ్చింది. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా? మనల్ని మాట్లాడేవా? రామ
వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళే అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు శాంతి తీర్చమంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితే ఈయనైతే ఇయ్యలేదు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అది. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లా పెట్టుకుంటాడు దాంట్లో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోజిట్ చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్డుది? నేనెవరు చేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నా పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. మామూలు నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందా మనం? లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడా? సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడ సినిమా మనమేం చేస్తాను ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేదు మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను నువ్వు ఎట్లా చెప్తాను నాకు తెలియనా? ఆడదు సినిమా ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదని చెప్పి చెప్పుకో. ఆడదు గాడ్ ప్రామిస్ పిలిపిస్తున్నా. మనకెంతేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా ఆడదు. పంపించా. ఇంతకీ సినిమా ఆడిందా లేదా? ఆడింది కదా మేడం. ఆడిందా లేదా? ఆడకుండా ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు ఆ పర్మిషన్ లేదు అని అంటున్నారు కదా, దేనికి పర్మిషన్ లేదని చెప్తున్నారు? రాష్ట్రం అంతా పర్మిషన్స్ ఇచ్చారు, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇది గవర్నమెంట్ తో కూడిన వ్యవహారం. ఇండివిజువల్ గా మీరు వేరే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అయితే ఇది కాదు. అది తెలిసి కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆడదు అని అంత ఖరాఖండిగా పర్మిషన్ లేదు అని ఎందుకు చెప్తున్నారు? అంటే అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అనంతపూర్లో? పరిస్థితి ఏం లేదు మేడం, బాగా అందరూ సంతోషంగా మేము మా ఆనందంలో మేము ఉన్నాం థియేటర్లో. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు ఆడదు అన్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందన్న, గవర్నమెంట్ రేట్స్ ఇచ్చింది అని నేను చెప్పడం జరిగింది. కానీ మీరే ఇప్పుడు విన్నారు. అదే అన్న 10కి 10 సార్లు పర్మిషన్ లేదు అని చెప్తున్నారు, సినిమా ఆడదు అని చెప్తున్నారు. అవును, మరి అతనికి తెలియాలి కదా మేడం. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాని ఆపాలంటే ఎవరి తరం కాదు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలన్నా ఎవరి తరం కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు సినిమా ఇప్పుడు ఒకవేళ ఆపాల్సిన అవసరం వస్తే మేము కూడా ఆ రోజు యుద్ధానికి రెడీగా ఉన్నాం. ఓకే, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు కూడా రెడీగానే ఉన్నారు. మా అభిమాన హీరో సినిమా పడాలనే మాకు ఉంటుంది కదా మేడం. మేము సినిమా చూడాలనే. ఇప్పుడు మా పిల్లలు ఉంటారు ఆ రోజు, ఇప్పుడు 800 మొత్తం కాస్ట్ పెట్టి టికెట్స్ ప్రీమియర్ షోకి ఎక్కడి నుంచో వచ్చింటారు అభిమానులు. వాళ్ళని బయటకు పంపించాలంటే కాదు కదా మేము సినిమా ఆపేపించి. ఇప్పుడు ఆ షో పడకపోయినా నెక్స్ట్ షో అయినా సినిమా పడాల్సిందే కదా. మేమెందుకు వదిలేస్తాం మేడం? మా హీరో సినిమా పడాలి, వచ్చిన అభిమానులందరూ సినిమా చూడాలి అనేది మా తాపత్రయం. ఇలా బెదిరించుకుంటూ ఉండడం అయితే అర్థం కాదని. అంటే గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు మేడం, నేను అందరికీ సుపరిచితుని. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు. నేను ధను అంటే ఏమనేది అందరికీ తెలుసు మేడం, అందరితో బాగుంటాను. కానీ ఇతను నన్ను ఈ ఎమ్మెల్యే గారితో కూడా నేను ముందు నుంచి కూడా బాగుంటాను.
అంటే మీ ఇద్దరికి ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలు ఏం ఉన్నాయా? లేవు ఏం లేవు మేడం. ఇప్పుడు పార్టీలో పార్టీ వాళ్ళకి ఏ పార్టీ అయినా కావచ్చు కానీ పార్టీలో పార్టీ వాళ్ళకి పడని పరిస్థితులు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేతో మీరు చాలా క్లోజ్ గా ఉన్నారనుకోండి, ఆయనకి ఇది ఈయనకి నా ఏదైనా issue కాన్స్టిట్యున్సీ ఉందనుకో. వేరు మేడం. ఓకే. నా సింగమల కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఉమ్. నాకు ఈ ఇబ్బంది అయితే అంటే ఎప్పుడు ఇతనితో నాకు గొడవలు అయితే ఏం లేవు ఏమీ లేవు. లేవు లేవు. ఓకే. ఏవి ఇబ్బంది లేకుండానే మీకైతే ఆ రోజు అలా కాల్ చేయాల్సి వచ్చింది అంటారు మీరు. అవునవును. అండ్ మేము ఇంకొక మాట కూడా విన్నాం, మీరేదో మనీ తీసుకున్నారు ఆడియో ఏదో బయట పెట్టకుండా ఉండడానికి. సరే మేడం, ఆ మనీ ఇచ్చినారంటే ఆ వాయిస్ నిజమని ఒప్పుకున్నట్లా ఎమ్మెల్యే గారు? హ్మ్. మీరే చెప్పండి మేడం. ఇప్పుడు అమౌంట్ నాకు ఇచ్చారు, ఇప్పుడు నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఒకరు 2 lakhs ఇచ్చారని, ఒకరు 5 lakhs ఇచ్చారని, ఒకరు 10 lakhs ఇచ్చారని. దేనికోసం ఇచ్చారు? బయట పెట్టమనా? బయట పెట్టొద్దని ఇచ్చారని ప్రచారం జరుగుతుంది బయట. ఓకే. సరే మేడం, నేను అమౌంట్ తీసుకున్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్న వరకే తీసుకుందాం అనుకుందాం మేడం. అంటే నిజం ఒప్పుకున్నట్టేనా? ఆడియో అయిందే అని. ఇప్పుడు నాకు అమౌంట్ ఇచ్చేకొచ్చావంటే నువ్వు ఆడియో నీది నువ్వు ఒప్పుకున్నట్టే కదా. అంటే మా అభిమాన హీరో నువ్వు దుర్భాషలు ఆడినట్లే కదా. సరే నేను అమౌంట్ తీసుకున్నాను మేడం, నేను తీసుకున్నానే అనుకోండి మేడం, ఇబ్బంది లేదు. మరి మీరు ఒప్పుకున్నట్లే కదా అప్పుడు. దానికి సమాధానం ఏంటి వాళ్ళ దగ్గర నుంచి, ఆ వర్గీయుల నుంచి? అంటే ఎలా మేడం? ఇప్పుడు మీరు ఇదే క్వశ్చన్ కనుక వాళ్ళని వేశారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు? నేనేసే ఇది ఫేక్ కాల్ అని ఒక ప్రెస్ మీట్ పెట్టు, ఏఏని పెట్టు. మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టమంటున్నారా? మిమ్మల్ని పోలీసులు కూడా క్వశ్చన్ చేశారని విన్నామండి మేము, నిజమేనా? నిజమే, కానీ పోలీసు వారైతే మనల్ని ఇబ్బంది పెట్టింది అయితే లేదు మేడం. పరిస్థితి ఏం జరిగింది అనే కోణంలో వాళ్ళు అడిగారు, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి అయితే ఇబ్బంది ఏం లేదు. అంటే సాధారణంగా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు పోలీసుల బాధ్యత అది. అవును. స్టేషన్ పిలిపించి మాట్లాడడము, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కలవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎక్కడ మాట్లాడారు మీరు వాళ్ళతో? యాక్చువల్గా నేను బెంగళూరు నుంచి నేను అర్లీ మార్నింగ్ అంటే 12:30, 1 ఆ టైంలో హైదరాబాద్కి వస్తున్నాను మేడం. ఓకే. మా ఫ్రెండ్ కొంచెం కజిన్ది ఇక్కడ ఫంక్షన్ ఒకటి ఉంటే వస్తున్నాను. కరెక్ట్ బాగేపల్లి టోల్గేట్ దగ్గర నేను, మా చిన్న అనేసి, మా తమ్ముడు సాయి అనేసి అంత కార్లో ఉన్నాము. వెనకాల నా ఇంకో కారు ఉంది మాది. వచ్చి ఫస్ట్ సాయి అనేసి మా వాడిని పట్టుకున్నారు, నే ధను ఎక్కడ అని. అంటేనే చిన్న అనేసి నా తమ్ముడు, సార్ మరి మీరు ఫస్ట్ చేయి తీయండి అనేసి సంభాషణ జరిగింది. అంటే పోలీసులు కూడా ఏమి నా గురించి ఎక్కడున్నారని కనుక్కోండి, వాళ్ళు కూడా ఏమి వీళ్ళని కొట్టలో తిట్టలో అని కాదు, ధను గట్టిగా మాట్లాడితే ఆన్సర్ వస్తుందని నా దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. ఏంటి ధను అని. సార్ చెప్పాలి మీరే అన్నారు. సరే మీరు రావాలి, కొంచెం మాట్లాడండి. వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది మేడం. వాళ్ళు నన్ను ఏం క్వశ్చన్స్ అడిగారు దానికి సమాధానం చెప్పడం జరిగింది. వెంటనే ఆ టోల్గేట్ నుంచి ఇంకో టోల్గేట్ ఉంటుంది, అక్కడ నన్ను వదిలేశారు. అంటే వాళ్ళ కార్లో, వాళ్ళ వెహికల్ మా కార్లో, సీఏ గారు మా కార్లోకి వచ్చారు. కూడా ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి పొలైట్గానే మాట్లాడారు. ఇబ్బంది అంటే వాళ్ళు ఏమి గట్టిగా మాట్లాడితే ఏం జరిగింది సంభాషణ, ఎందుకు ఇదంతా కాంట్రవర్సీలు వచ్చిందో అడిగారు. వాళ్ళకి నేను చెప్పడం జరిగింది మేడం. నన్ను నెక్స్ట్ టోల్గేట్ దగ్గర వదిలేయడం జరిగింది. అక్కడ నుంచి మేము మార్నింగ్ ఇక్కడ రావడం జరిగింది మేడం. ఓకే. సో తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేదు? లేదు, కాకపోతే వచ్చిన టైం మాత్రం కాస్త లేట్ నైట్. యాక్చువల్గా నేను అక్కడ వేరే లాడ్జ్లో ఉన్నాను మేడం. యాక్చువల్గా ఆ లొకేషన్కి వచ్చారు ఫస్ట్. నాకు మా ఫ్రెండ్, మా బ్రదర్ ఉన్నాడు అనంతపూర్లో, నా పేరు అతని పేరు ధను రెడ్డి అనేసి. ఇట్లా మేము మొబైల్స్ ట్రేస్ చేస్తున్నారు, ఫోన్లు ఆఫ్ చేసుకోండి అనేసి మాకు కాల్ వచ్చింది. మేము ఫోన్ ఆఫ్ చేసాం. ఇప్పుడు నేను అని గుర్రం హరినాథ్ చౌదరి నాతో ఉంటాడు, ఎప్పుడు 24 hours నాతోనే ఉంటాడు. ఆ అబ్బాయి నెంబర్ ట్రేస్ చేశారు. నేను అది ఆఫ్ అయింది, పిల్లోడు కదా వాడిని ఎందుకు పట్టించుకుంటారా అనే ఉద్దేశంతో నేను వాని ఫోన్ అట్లే ఆన్లో ఉన్నది, వాని నెంబర్ ట్రేస్ చేసి నన్ను పట్టుకోవడం జరిగింది. ఓకే. బట్ మీరు అన్నట్టుగా వాళ్ళు మీతో పొలైట్గా వాళ్ళు అయితే ఇబ్బంది ఏం పెట్టారు డిపార్ట్మెంట్. ఓకే. ఇప్పుడు ఆ ఆడియో విన్న తర్వాత, అంటే మాట్లాడిన తర్వాత మీరు దాన్ని ఎవరికైనా సెండ్ చేశారా? నేను ఎవరికి చేయలేదు మేడం. ఓకే. ఓన్లీ ఇప్పుడు మా ఫ్యాన్స్ పరంగా మేము పంపించాము అంతేగాని పొలిటికల్గా కానీ ఇంకో విధంగా మనం పంపించాల్సిన అవసరం లేదు.
దాన్ని కూడా అడగడం జరిగింది. మనకి సంబంధం లేని విషయం సార్ అది. మా ఫ్యాన్స్ పరంగా మేము మా హీరోని తిట్టడం వల్ల మేము హర్ట్ అయ్యామని చెప్పడం జరిగింది. ఓకే. వన్స్ అది ఆడియో లీక్ అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున దాని మీద చర్చకు దారి తీసింది, అవును. పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు మీతో మాట్లాడడం జరిగిందా? అంటే మీరు బెదిరిస్తున్నారు అని అన్నారు, అవును. బెదిరింపులుగా కాకుండా అలా కాదు తమ్ముడు ఇట్లా ఏదో మాట్లాడతారు కదా, అట్లా మీతో ఎవరైనా మాట్లాడడం జరిగిందా? నేను ఫోన్ ఆఫ్ చేశాను కదా మేడం, నేను ఓకే. పక్కకు వచ్చేసాను. ఉమ్. ఆల్రెడీ మా బ్రదర్కి, మా మిస్సెస్కి, మా బాబాయిలు ఉంటారు లోకల్గా, వాళ్ళకి చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మేడం. ఏమని బెదిరిస్తున్నారు? అదే ఇది ఫేక్ ఆడియోని మీరు ఫ్రీ స్మీట్ పెట్టమని చెప్పండి. Yes. ఓకే. ఇప్పుడు ఇది అయిన తర్వాత సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించి అదే ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నుంచి వచ్చిన ఈ మాటలు కాబట్టి ఎవరైనా స్పందించారా టీడీపీ నుంచి? ఎందుకనంటే మొన్నటికి మొన్న ఆగస్టు 15న స్త్రీ శక్తి అంటూ ఒక పథకాన్ని చేపట్టడం జరిగింది. స్వయాన లోకేష్ గారే అనడం కూడా మనం చూసాం. ఖచ్చితంగా మహిళల పట్ల లేకపోతే సినిమాల్లో కూడా ఎలాంటి అసభ్యకరమైన డైలాగులు ఉన్నప్పటికీ అది మేము తీయించేస్తాము, కట్ చేపిచ్చేస్తామని చాలా గట్టిగా చెప్పారు. చాలా మంచి పరిణామం అది. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోని వ్యక్తి, వాళ్ళ బంధువు, టీడీపీకి సంబంధించిన వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఇన్ని హోదాలు ఉన్న వ్యక్తి అమ్మగారికి జరిగిన అవమానం ఇది. మరి ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు వెంటనే ఇతని పైన ఎంక్వైరీ వేయించారు. ఎంక్వైరీ వేయించారు అంటే ఏమని, ఇతను పైన నివేదిక ఇవ్వండి అని అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గారు మహిళలు అంటే మీకు, చంద్రబాబు గురించి మీకు తెలుసు, ఏ మహిళనన్నా అతను తట్టుకునే వ్యక్తి కాదు. మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. స్త్రీలకి బస్సులో ముందో వరుసలో సీట్లు వివిధ రకాలుగా అతను చేసుకుంటూ వచ్చాడు. అలాంటి వ్యక్తి స్త్రీలు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను మాట్లాడినా, బయట వాళ్ళని మాట్లాడినా ఒకటే రియాక్షన్ తీసుకుంటారు సారు. ఖచ్చితంగా అతనిపైన యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాం సార్ చంద్రబాబు గారు. మీకు బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత మీరేమైనా అధికారుల్ని సంప్రదించారా? ఇట్లా మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇది సిచ్యువేషన్ అని మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? లేదండి, నేను యాక్చువల్గా రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి ఎస్పీ గారిని కలిసి నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వాలని అంటే ఆలోచన. థ్రెటనింగ్ కాల్స్ అంటే ఉన్నాయా మీ దగ్గర? ఉన్నట్లే కదండి, అంతమంది కాల్ చేస్తున్నారంటే ఉన్నట్లే కదండి. ఓకే. సో రేపు ఎల్లుండో మీరు కలవాలి అని అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారికి సంబంధించి ఇంత నడుస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ అభిమానాన్ని చూపించుకుంటున్నారు మీ నటుడి పట్ల. ఆ జోనర్ నుంచి, ఆ సర్కిల్ నుంచి మీకు ఎవరైనా కాల్స్ చేశారా ధైర్యంగా ఉండమను, లేకపోతే నెక్స్ట్ ఏంటి ఏం చేద్దామను? చెప్పారండి. ఎవరు చేశారు? అంటే పేర్లు వద్దండి ఇప్పుడు. ఓకే, నేమ్స్ చెప్పక్కర్లేదు. ఎవరు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చేశారండి? అంటే ఇప్పుడు మీరు అంటే ఎక్కడి నుంచి మీరు చెప్తారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన సర్కిల్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా? ఏమన్నారు? మా స్టేట్ ఫ్యాన్స్ తరపు నుంచి చేశారు. ధైర్యంగా ఉండండి, మీ వెనకల మేము ఉన్నాం అనేసి చెప్పడం జరిగింది మేడం. మా వరకు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరంగా అంతా నా వరకు గట్టిగా వెనకలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నాది ఇంకొక డౌట్ కూడా ఉండింది. ఇంతకుముందు మీరు అన్నారు ఎమ్మెల్యే గారు కనుక సినిమా ఆపించేస్తే ఆగిపోద్ది అని చెప్తే మేము కూడా ప్రిపేర్డ్గా ఉన్నాము, మేము మా మేమందరం అభిమానులు, మా హీరో యొక్క సినిమాని ఆపేస్తే మేము ఊరుకోము అని అన్నారు. అంటే మీరు అప్పటికి రెడీగానే ఉన్నారు, ఒకవేళ ఏదైనా వివాదం జరిగితే మీరు కూడా అలర్ట్ గానే ఉన్నారు. మా హీరో సినిమా ఆడాలనే చూస్తాం కదా. ఖచ్చితంగా. ఇప్పుడు తల్లి గారికి సంబంధించి ఇంత మాట ఆయన అన్న తర్వాత కొంతమంది అంటున్న మాట, ఎందుకు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు, తప్పించుకుని అటు ఇటు తిరుగుతున్నారు, ఇక్కడ ఎంత గొడవ జరుగుతుంటుంటే ఆయన బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అనంతపురం నుంచి హైదరాబాద్ ఎందుకు ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు, తప్పించుకుని తిరుగుతున్నారా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారా, ఇది కూడా బయట నడుస్తున్న ఒక వెర్షన్. మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మేడం ఈ ఆడియో ఎప్పుడు బయటకు వచ్చిందో అప్పటి నుంచి నా వెనకల ఇంకా చెప్పకూడదు అలా తిరుగుతున్నారు. నేను అక్కడ ఉన్నాను అనుకో, నేను ఈ ఫేక్ కాలని ఒప్పుకోవాలి, ఫేక్ ఆడియో అని నేను మళ్ళీ ఫ్రెష్ మీట్ పెట్టాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్లో నేనేమైపోతా, అప్పుడు నేను ఫేక్ అయిపోతా. అంటే బలవంతంగానైనా మీతో చెప్పించాలనుకుంటున్నారు. అవును. ఓకే. నా కోసం వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు మేడం. నేను ఆ ఉద్దేశంతో ఎందుకు ఇక్కడ ఉండడము, ఒక 2-3 రోజులు పక్కన ఉంటే ఇది కొంచెం సైలెంట్ ఉంది, తర్వాత మనము
పరిస్థితులు సద్దుమణుగుతాయి అనుకుంటున్నాను. తర్వాత మనం మాట్లాడచ్చు, లేదా ఎస్పీ గారిని కలవచ్చు. ఇంకోటి నేను మా మిస్సెస్ ఎంప్లాయ్ మేడం, కానిస్టేబుల్. ఆ అమ్మాయికి కూడా కాల్ చేశారు. ఆ అమ్మాయి కూడా బాధలో ఉంది, ఎప్పుడు ఏం చేస్తారని. టెన్షన్గానే ఉన్నారు. ఇప్పుడు నేను పార్టీకి పనిచేశాను మేడం. పార్టీని బజారుకు తీసుకొచ్చే ఉద్దేశం నాకు లేదు. నాకు మా హీరోని తిట్టడం ఒకటి, నన్ను తిట్టడం ఒకటి బాధ వేసింది ఎమ్మెల్యే గారు. పైగా మళ్ళీ నాకు డబ్బు ఇచ్చామని రూమర్స్ చేస్తున్నారు. అది ఏమనేది అర్థం కాలేదు. ఇప్పుడు నాకైతే ఎమ్మెల్యే గారి నుంచి అయితే ప్రాణం అయితే ఉంది మేడం. వాళ్ళ బామర్దులు చేస్తున్నారు ఫోన్లు. ఓన్లీ నైట్ నేను 1 hour ఫోన్ ఆఫ్ చేశాను, 170 మిస్డ్ కాల్స్ పడ్డాయి మేడం. ఫోన్ ఆఫ్ చేస్తే మా కుటుంబ సభ్యులంతా ఎందుకు నీకు అవసరమై రాజకీయాలు, ఈ సినిమాలు అనే వాళ్ళు భయంలో ఉన్నారు. ఓకే. నాకు బ్రదర్స్ ఉన్నారు మేడం, వాళ్ళు కూడా ఎందుకన్నా మనకి ఊరికి ఇది అనే యాంగిల్లోకి వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారా? లేదు మేడం, ఈ ఇష్యూలో ఉన్నా కదా, ఎప్పుడు కలుస్తాను మేడం. కనీసం ఫోన్లో కూడా లేదు, మాట్లాడలేదు. నేను ఫోన్ ఆఫ్ చేశాను కదా మేడం. ఓకే. సో ఎవరి ఫోన్లో నుంచి కూడా మీకైతే కాల్ అయితే రాలేదు? నేను యాక్చువల్గా ఫోన్ ఆఫ్ చేశాను మేడం. మీకు చెప్పాను కదా, మార్నింగ్ వచ్చాను హైదరాబాద్. అది అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మాట్లాడాను, మా ఫ్యాన్స్లో కొంతమంది పెద్దలతో మాట్లాడాను మేడం. ఓకే. మాట్లాడాము, మరి మాట్లాడతాం కొంచెం. డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారితో అయితే మీరు ఇంకా మాట్లాడలేదు? ఇంకా మాట్లాడలేదు మేడం. లేదు, ఇంకా మాట్లాడలేదు. ఓకే. సో ఈ విషయానికి సంబంధించి ఓ పక్క మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మీ ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నారు, మీకు ఖచ్చితంగా ప్రాణహాని అయితే ఉంది అని మీరు నమ్ముతున్నారు. అవును. సో పోలీసులు కూడా మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారా? అవును, రేపు ఎల్లుండి వెళ్తాను మేడం. ఎస్పీ గారిని వెళ్ళి కలుస్తామని. ఓకే. ఇప్పుడు మరి మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్లాన్ ఏముంది మేడం, మనం ఎస్పీ గారిని కలవడము, నా కుటుంబాన్ని నన్ను నేను రక్షించుకోవడము, అంతకంటే ఏముంది మేడం. ఇంకా మీరు ఎమ్మెల్యే గారు ఇది ఇంత జరిగింది కాబట్టి అఫ్ కోర్స్ కోపంలో ఒక్కొక్క టైంలో నోరు జారి మాట్లాడేస్తూ ఉంటారు మనుషులు, హ్యూమన్స్. కాబట్టి క్షమాపణ చెప్పాలని ఏమన్నా కోరుకుంటున్నారా? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను అతని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఓకే. మొత్తం అనేసాక ఇంకేముంది మేడం. ఇప్పుడు మా అభిమాన హీరోని తిట్టారు, వాళ్ళ తల్లిగారిని తిట్టారు, నన్ను తిట్టారు, ఇన్ని తిట్టారు, ఇంకేం సారీ మేడం. ఓకే. సో మీకు సారీ కూడా అవసరం లేదు? ఏం అవసరం మేడం. మీ బ్రతుకు మిమ్మల్ని బతకనిస్తే చాలు. ఓకే. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మీ అమ్మగారు ఏమంటున్నారు? మా అమ్మగారు బాధపడుతున్నారు మేడం, ఏడుస్తున్నారు ఫోన్ చేసి. మీ కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. అంతే కదా మేడం, తల్లి అంటే ఎవరికైనా. అంటే ఇప్పుడు ఈ బాధపడకండి. పర్లేదు మేడం, ఇంతైంది కదా మేడం, ఏమవుతుంది అంటే మా నాన్న ఎక్స్పైర్ మేడం. మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్? మేము ముగ్గురు మేడం. అంటే నేను మా అన్న ఉన్నాము. మా ఫాదర్కి 2 వైఫ్స్ మేడం, ముగ్గురు బ్రదర్స్ కలిసే ఉంటారు. అంటే ఫ్యామిలీస్ సపరేట్ ఉన్నా కానీ అన్నదమ్ములు అయితే కలిసి ఉన్నారు. అంటే మేము ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా కలిసే ఉంటాం. అంటే ఇప్పుడు ఆ వ్యత్యాసంతోనే కదండి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి, వాళ్ళ అమ్మగారికి సంబంధించి ఇంత మాటలు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. అది ఏ తల్లికైనా బాధే. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు ఉండుంటే ఈరోజు, వాళ్ళ నాన్నగారు ఉంటే వీళ్ళు మాట్లాడేవాళ్ళ మేడం ఈ మాటలు. వాళ్ళ నాన్నగారు ఉండుంటే అమ్మగారికి ఆ పరిస్థితి రాదు. తోడుగా ఉండాల్సిన బాధ్యత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికే ఉంది. ఫ్యాన్స్గా మీరు ఆయనకి చాలా తోడుగా నీడగా ఉంటున్నారు. ఇందులో ఒక తల్లిని అన్నప్పుడు ఇప్పుడు మీ తల్లి గారి బాధ కూడా అదే. మా అమ్మ ఒకటే అంటుంది, మరి ఏదో జరిగింది ఎందుకు మనకనే, మా అమ్మ అదుగా వీళ్ళు ఏమన్నా చేస్తారా అనే భయం. ఏం కాదు అంటే మన హీరోనా అభిమానం అనేది పక్కన పెడితే ఒక తల్లి గురించి మాట్లాడినప్పుడు మనకి ఎలాంటి సంబంధం లేకపోయినా మనం స్టాండ్ తీసుకుని మాట్లాడాలి. అందరం భయపడి పారిపోతూ ఉంటే
రేపు అనరు నేను కూడా ఒక తల్లి. ఇంకోటి మేడం, ఇప్పుడు నన్ను భయపడమనేసి అందరూ భయపడేసి నువ్వు పెట్టేసి ఏమైనా చేస్తారనేసి అందరూ అంటున్నారు. ఇప్పుడు నేను ఇది బయటకు వచ్చాక ఈ రికార్డింగ్ నేను నా అభిమాన హీరోని నేను బ్లేమ్ చేసినట్లు అయిపోతుంది. అంటే నేను తప్పుగా హీరో మీదకి నూకాను అనేది పోతుంది మేడం. నా వర్షం నేను ఎందుకు భయపడాలి మేడం? నేనేం తప్పు చేసినా? కాల్ చేసి తిట్టిండేది అతను. నాకైతే భయం ఉంది. ఏమి మా ఫ్యామిలీని ఏమైనా టచ్ చేస్తారనే భయం ఉంది. లేదని చెప్పను. అది చూడాలి మేడం, మరి ఎంతవరకు వెళ్తుందనే చూడాలి. ఒకవేళ నిజంగానే అంతకు తెగించి బెదిరిస్తే మీరు ఏమన్నా సైలెంట్ అవుదాం అనుకుంటున్నారు? ఇంకా తెలిసింది, అందరికీ తెలిసి ఇంకేం సైలెంట్ మేడం. ప్రాణాలు పోతాయేం పోనీ, అంతే. అంతకంటే ఏం చేస్తాం మేడం? అంటే కుటుంబాన్ని అడ్డుపెట్టి అట్లా ఏమైనా మిమ్మల్ని బెదిరిస్తారేమో అనే భయం ఉందా? ఉంది మేడం, కానీ మా బాబాయ్ వాళ్ళకి కూడా అందరూ కాల్స్ చేస్తున్నారంట. ఏం జరుగుతుందని చూడాలి మేడం మరి. సో అమ్మగారు అయితే ఇవన్నీ వద్దు అంటున్నారా? వద్దు అని కాదు మేడం, నాకేమన్నా అవుతుందనే భయంలో ఆమె నేర్చుకుంటూ కూర్చుంది. మా అన్న కూడా మార్నింగ్ ఇప్పుడు వచ్చాడు ఇక్కడికి, వేరే ఫంక్షన్ ఉంది, కలిసింది. అంటే ఒక 2-3 డేస్ ఇలాంటివి ఉంటాయి టెన్షన్స్, బట్ ధైర్యంగా ఉండండి, ఏం కాదు. మనం ఉన్నది సొసైటీలో. ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఏం జరిగింది, ఆయన ఏం మాట్లాడారో మీ సమాధానం ఏముంటుంది అని. సో మీ తల్లిగారి భయం కూడా ఒక రకంగా చెప్పాలంటే కొడుకుకి ఏమవుతుంది అని ఒక టెన్షన్ ఉంటుంది కాబట్టి మీరే ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పండి. చెప్పాను మేడం. ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు మళ్ళీ అనంత? రేపు వెళ్తాను మేడం. వెళ్ళి మీరు కూడా పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారిని కలుస్తాం. ఒకవేళ నాది ఆ వాయిస్ ఫేక్ అయితే నా మీద చట్టపరంగా ఏ చర్యలను తీసుకోమనేసి ఒక రిప్రజెంటేషన్ ఎస్పీ గారికి ఇస్తాను. అలాగే నేను కాల్ చేశాను, ఎమ్మెల్యే గారు నాకు కాల్ చేశారనేది కూడా ఎస్పీ గారిని బయటికి తీయమని అడుగుతాను. నేను మాట్లాడాను, ఎస్పీ గారిని అన్ని మాట్లాడారని కూడా బయటికి దిమ్మని ఎస్పీ గారిని అడుగుతాను మేడం. అంటే ఇదంతా ఫేక్ అయినా మన కాల్ లిస్ట్ లో మనం ఏ టైంకి ఏం మాట్లాడేమనేది వస్తుంది కదా. మీది వాట్సాప్ కాలా లేకపోతే నార్మల్ కాల్ చేశారు మేడం? నార్మల్ కాల్. సో ఖచ్చితంగా కాల్ రికార్డింగ్స్ లో వచ్చేస్తుంది కదా. అదే మేడం, అదే అంటుండే మేడం. ఇప్పుడు నేను చేసింటే నేను భయపడాలి కదా. అదని చేశాడు, మళ్ళీ ఇదేం మళ్ళీ ఫేకు, ఇది ఫోరెన్సిక్ పంపించాము, ఫోరెన్సిక్స్లో ఇది ఫేక్ అని వచ్చింది. అప్పుడు నేను ఫేక్ కావాలి. ఇంకా టెన్షన్ పడకండి ధను గారు, టెన్షన్ భయపడకండి, ముఖ్యంగా బాధపడకండి. నాకు తెలిసి మీరు ఈ ఫైట్ చేస్తున్నందుకు బాధ కాదు, మీ అమ్మగారు భయపడుతున్నారు అనేది మీ కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది. ఏం కాదులేండి, ధైర్యంగా ఉండండి. ఈ 2-3 డేస్లో ఏమైనా ప్రెస్తో మాట్లాడాలనుకుంటున్నారా? ఫర్దర్ మీరు ఏం చేయాలనుకుంటున్నారా? మీ ప్లాన్ ఏంటి? ప్లానింగ్ ఏం లేదు మేడం, ఎస్పీ గారిని ఉంటే కలుస్తాము. ఓకే. అంటే హైదరాబాద్ వచ్చారు కదా, ఎవరితోనన్నా ప్రెస్ మీట్ పెట్టి మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, అలా ఏమనుకోవట్లేదు. సో ఎస్పీ గారిని కలుస్తారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ధను గారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే మన ఇంటి కష్టం కాదు కదా, మన అమ్మ అనలేదు కదా అని సైలెంట్గా ఉండకుండా, అది జూనియర్ ఎన్టీఆర్ గారనే నేను అనను. ఏ అమ్మకి జరిగినా, ఏ మహిళకి జరిగినా ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. అలాంటి ఒక మంచి పని చేశారు మీరు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మీరే చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు ఆయనకి సంబంధించి ఒక నివేదిక తెప్పిస్తున్నారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని. మీరు కూడా వాళ్ళని కలవాలనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్.